నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బుధవారం బోధనలో భాగంగా దుర్షట్ స్కూల్లో సందర్శన. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ పమేలా సత్పతి. దళిత మంత్రిపై తీవ్ర అసహనం. ఫ్రస్ట్రేషన్ లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి. మొదలైన అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రక్రియ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు. నూతన వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసిన మారుతి సుజుకి విక్టోరియస్ ను ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. ఇక వార్తల్లోని వివరాలు. విద్యార్థులకు విద్యను సులభతరం చేసేందుకు బుధవారం బోధన కార్యక్రమం ఉపకరిస్తుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం దుర్షట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం బోధన కార్యక్రమాన్ని కలెక్టర్ పర్యవేక్షించారు. మధ్యాహ్నం భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. 9వ తరగతి విద్యార్థులతో పాఠాలు చదివించారు. ప్రతి విద్యార్థితో పాఠాన్ని చదివిస్తూ స్పష్టంగా అర్థవంతంగా చదివేందుకు మెళకువలు నేర్పారు. ప్రతి విద్యార్థి నోట్బుక్ లో రైటింగ్ తీరును పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. బుధవారం బోధనలో ఏదైనా సబ్జెక్టులోని కఠినమైన పాఠాన్ని ఎంచుకుని చదవాలని కలెక్టర్ అన్నారు. శ్రద్ధ, అంకిత భావంతో నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కఠినమైన పాఠాల పట్ల దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్ పిల్లలకు కొన్ని సూచనలు చేశారు. కూరలు ఎక్కువగా తినాలని, ఆకుకూరలు, గుడ్లు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఆహార పదార్థాల్లోని పోషకాలను వివరించారు. విద్యార్థులు చేతులు కడుక్కునే చోట నల్లాలు లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేష్, ఎంఈఓ రవీందర్ పాల్గొన్నారు. చెడ్డ కోతి వనమంతా చెడగొట్టిందట. ప్రస్తుతం మాజీ మంత్రి జీవన్ రెడ్డిని చూసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్న మాటలివి. తాను చెడిందే కాకుండా అధికార కాంగ్రెస్ పార్టీని సైతం భ్రష్టు పట్టిస్తున్నాడన్న జీవన్ రెడ్డి అదేదో అప్పుడే గెలిచి ఉంటే ఇప్పుడిన్ని తిప్పలుండేవి కావు కదా అని తన వెంట తిరిగే కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారంట. పెద్దాయనకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుండటంతో ఎక్కడేం మాట్లాడుతున్నాడో తెలియక తికమక పడిపోతున్నాడంట. ఎవరైతే నాకేంటని ఎదురైన ప్రతి నాయకుడితో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడుతూ అభాసు పాలవుతున్నారంట. పాపం కాకలు తీరిన ఈ కాంగ్రెస్ కురువృద్ధుని తీరుతో జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కకావికలమైపోతుందట. మనం పట్టేదారులు కాంగ్రెస్ పార్టీకి మనం పట్టేదారులు అని చెప్పంటూ నేను తెలంగాణ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని పట్టుకుని మాజీ మంత్రి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఎలా నిలదీస్తున్నారో చూడండి. బడిపంతులు స్టూడెంట్ ను నిలబెట్టినట్టు నిలబెట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు. అంతేకాదు హలాల్ అంటే ఏంటో తెలుసా అంటూ లక్ష్మణ్ కుమార్ నుంచి జవాబు రాబడుతున్నారు జీవన్ రెడ్డి. తాము కాంగ్రెస్ పార్టీ పట్టాదారులం అంటూ మంత్రిని కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. పాపం పెద్దాయన మీద గౌరవంతో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంయమనం పాటిస్తున్నారు.
కాదన్నా ఇప్పుడు నేను ఏమంటాను సార్, దయచేసి మమ్మల్ని అలా చేసేది ఎక్కడ జట్కా కొట్టు కథ సిగ్గుపోతుంది అవసరం ఉంది లేకపోతే లేదు లేదు ఎగేనా సార్ అలా అనుకుని జట్కా అదే చేయండి, జట్కా కొట్టుండ్రి, జట్కా కొట్టు అలా ఎందుకు సార్? తెలంగాణ ప్రభుత్వంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దళిత మంత్రి. కాంగ్రెస్ పార్టీలో అట్టడుగు స్థాయి నుంచి ఎదిగిన నేత. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ మంత్రి వరకు కొనసాగిన ఆయన ప్రయాణం ఎంతో మంది కార్యకర్తలకు, యువకులకు ప్రేరణ. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు ఎదుర్కొన్నారాయన. ఇప్పుడు మంత్రి స్థానంలో ఉండి కూడా అదే అవమానాల్ని ఎదుర్కొంటున్నారు లక్ష్మణ్ కుమార్. నిజం చెప్పాలంటే మంత్రి అడ్లూరి జీవన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. ఆయన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని చేసింది కూడా జీవన్ రెడ్డి అని చెప్తారు. లక్ష్మణ్ కూడా జీవన్ రెడ్డి మాటను ఏనాడు జవదాటలేదు. జీవన్ రెడ్డికి అనుచరుడిగా, నమ్మకస్తుడిగా ఉంటూ తనదైన శైలిలో కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదిగారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. కాగా ఇటీవల కాలంలో జీవన్ రెడ్డి మంత్రి అడ్లూరిని అవమానిస్తున్న తీరు చూస్తుంటే లక్ష్మణ్ కుమార్ అభిమానులు, అనుచరులే కాదు యావత్ దళిత సమాజం కూడా నొచ్చుకుందట. జీవన్ రెడ్డి తన అగ్రకుల ఆధిపత్యాన్ని దళితుడైన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై చూపించినట్టు తెలంగాణ దళిత సమాజం భావిస్తోందట. గతంలో కూడా జీవన్ రెడ్డి తన అనుచరుడి మర్డర్ జరిగితే రోడ్డుపైన కార్యకర్తలతో ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అప్పుడు కూడా అడ్లూరిని ఇలాగే కార్యకర్తలతో రౌండప్ చేసి జీవన్ రెడ్డి మాట్లాడిన మాటలను దళిత సమాజం గుర్తు చేస్తోందట. అవునన్నా, మీరు దళిత ధర్మపురి నియోజకవర్గాల ఓడిపో అవునా లచ్చనా మిమ్మల్ని ఎంతో అవమానపరిచిర్రు అన్న. ఆ పార్టీలో మనకు పదవి లేనాడు నిన్ను ఎంతో అవమానపరిచిర్రు, అది గుర్తుకు రాలేదా? వాడిని తీసుకొచ్చుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి చెల్లని రూపాయిగా మారిపోయారనేది కాదనలేని సత్యం. అధిష్టానం ఆయన్ని ఎప్పుడో పట్టించుకోవడం మానేసింది. కాకపోతే ప్రస్తుతం పార్టీలో ఆయనే అందరికన్నా సీనియర్. ఆ గౌరవాన్ని పార్టీ పెద్దలు ఇస్తున్నప్పటికీ జీవన్ రెడ్డి తన ప్రవర్తనతో తన ఇమేజ్ ని తానే డ్యామేజ్ చేసుకుంటున్నారు. గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా పర్యటనకి వచ్చినప్పుడు మీదే రాజ్యం నడుస్తోందని ఏదో మాట్లాడి అభాసు పాలయ్యారు. పొంగులేటి ఏమాత్రం పట్టించుకోకుండా జీవన్ రెడ్డిని లైట్ తీసుకున్నారు. ఇంకా మనం ఏం లేదు కదా మీ పని మీరు, మా పని అయిపోయి, మా పార్టీ అయిపోయింది, రాజ్యం వేలు మీరు. ఇదిలా ఉంటే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నప్పటి నుంచి జీవన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి వెళ్లిందంటున్నారు కార్యకర్తలు. అయితే ఆ పంచాయతీ ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనో లేకపోతే ఇతర సీనియర్ మంత్రుల వద్దనో తేల్చుకోవాలి గాని దళిత సామాజిక వర్గానికి చెందిన జూనియర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని అడ్లూరి వర్గం ఆరోపిస్తోంది. అగ్రకులాలకు చెందిన మంత్రులైతే ఇలాగే కించపరిచేవారా అని ప్రశ్నిస్తోంది. అసలు జీవన్ రెడ్డి ఎన్నికల్లో గెలిచి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అనే వాదన కూడా పార్టీ వర్గీయుల్లో వినిపిస్తోంది. ఆడలేక మద్దల దరువు అన్నట్టు జీవన్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడని చెప్తున్నారు. మరోవైపు పదవి లేకపోవడంతోనే జీవన్ రెడ్డి ఇలా ఫ్రస్ట్రేషన్ కి గురై ప్రజల్లో చులకన అవుతున్నారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారట. ఆయన ప్రవర్తన ఇలాగే ఉంటే దళిత సమాజం చూస్తూ ఊరుకోదని అప్పుడే హెచ్చరికలు కూడా స్టార్ట్ అయ్యాయట. చూడాలి మరి ఏం జరుగుతోందో. కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ఆయా రాజకీయ పార్టీలకి కీలకంగా మారనున్నాయి. ఎన్నికల విరామం తర్వాత జరగబోతున్న అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ఆయా పార్టీలకి సెమీఫైనల్స్ గా మారనున్నాయి. అటు అధికార పార్టీతో పాటు కమలనాథులు పావులు కలుపుతుండగా బీఆర్ఎస్ పార్టీ సైతం చైర్మన్ పదవి దక్కించుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అర్బన్ బ్యాంక్ ఎన్నికలపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. అర్బన్ బ్యాంక్ పై ఏ పార్టీ జెండా ఎగరవేయనుందనే విషయం మరో 13 రోజుల్లో తేలనుంది. అక్టోబర్ 21, 22, 23 తేదీలలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఎంపిక చేసి నామినేషన్లు దాఖలు చేయగా బీజేపీ సమావేశాలతో తాము సిద్దం అవుతున్నట్లుగా సంకేతాలిచ్చింది. ఇక బీఆర్ఎస్ వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వస్తోంది. 5 ఏళ్ల పదవీ కాలానికి జరిగే ఎన్నికలు కావడంతో డైరెక్టర్లుగా గెలిచేందుకు ఎవరికి వారుగా పావులు కదుపుతున్నారు.
ఈ నెల 15వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా 21 నుండి 23 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నవంబర్ 1న పోలింగ్ 4 లోపు పాలకవర్గ ఎన్నిక జరగనుండగా ఇందుకు తగిన ఏర్పాట్లలో సహకార శాఖ తలమునకలైంది. పాలకవర్గంలో మొత్తం 12 మంది డైరెక్టర్లను బ్యాంకు సభ్యులు ఎన్నుకోనున్నారు. ప్రతి సభ్యుడు బ్యాలెట్ పేపర్ ద్వారా 12 మందికి ఓటు వేయాల్సి ఉంటుంది. ఇందులో మహిళలకు 2 డైరెక్టర్ పదవులు కాగా మరొక స్థానాన్ని ఎస్సీ ఎస్టీ కేటగిరీకి రిజర్వ్ చేశారు. మిగతా 9 స్థానాలకు ఓపెన్ కేటగిరీలో ఎన్నికలు జరగనున్నాయి. అర్బన్ బ్యాంక్ ఏర్పడ్డ నాటి నుండి కాంగ్రెస్ ఆధిపత్యమే నడుస్తోంది. కాంగ్రెస్ లో కొత్త పాత నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరగా కోర్టు వరకు చేరిన విషయం తెలిసిందే. తాజా మాజీ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి, మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ అక్రమాలకు పాల్పడ్డారని, ఇబ్బడి ముబ్బడిగా సభ్యత్వాలు ఇచ్చారని విలేకరుల సమావేశాల్లో వెల్లడించారు. సర్వసభ్య సమావేశాలు ఏర్పాటు చేసి రాజశేఖర్ తో పాటు పలువురి సభ్యత్వాలను రద్దు చేసినట్లు ప్రకటించారు. రాజశేఖర్ కాంగ్రెస్ లో కొన్ని నెలల క్రితం చేరగా మొదటి నుంచి పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న తనకే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని విలాస్ రెడ్డి అంతర్గత సమావేశాలలో స్పష్టం చేస్తుండగా తన ప్యానెలే కాంగ్రెస్ ప్యానెల్ అని చెప్తున్నారు. రాజశేఖర్ కూడా తన ప్యానెల్ ను పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నారు. కావాలని తనపైన ఆరోపణలు చేస్తున్నారే తప్ప ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని గతంలోనే ప్రకటించారు. కాగా ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ తో సమావేశమై అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో సత్తా చాటుతామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. ముఖ్య నేతలంతా వ్యూహాలకు పదును పెడుతున్నారు. కాంగ్రెస్ లో వర్గపోరు పార్టీకి ప్రయోజనం చేకూర్చనుండగా భాజపా గెలుపు నల్లేరుపైన నడకేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అర్బన్ బ్యాంక్ లో 9,287 మంది ఓటర్లు ఉండగా కరీంనగర్ లో 7,272 సభ్యత్వాలు ఉండగా జగిత్యాలలో 2,015 మంది ఓటర్లున్నారు. ఇందులో గరిష్టం భాజపా వైపే మొగ్గు చూపుతారన్నది భాజపా నేతల వాదన. మాజీ మేయర్ డి శంకర్, కన్నా కృష్ణ తదితర నేతలు బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే అర్బన్ బ్యాంక్ ఎన్నికలను బీఆర్ఎస్ పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఎవరిని అభ్యర్థులుగా ప్రకటించేందుకు ఆసక్తి చూపడం లేదు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు సమాచారం. ఫోర్ వీలర్ వాహనాల్లో ప్రముఖ కంపెనీ మారుతి సుజుకి వినియోగదారుల సౌకర్యార్థం సరికొత్త వాహనాన్ని రూపొందించింది. కరీంనగర్లోని బొమ్మకల్ శివార్లో గల వరుణ్ మోటార్స్ లో మారుతి సుజుకి నూతనంగా రూపొందించిన విక్టోరియస్ వాహనాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు చేతుల మీదుగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే విజయ రమణారావును వరుణ్ మోటార్స్ నిర్వాహకులు శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే విజయ రమణారావు నూతన వాహనాన్ని
టెస్ట్ డ్రైవ్ చేశారు. ఈ వాహనం లీటరుకు 28 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వడం గొప్ప విషయమని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. తాను స్వయంగా వాహనాన్ని నడిపి చూశానని, సరికొత్త టెక్నాలజీతో దీన్ని రూపొందించారని కొనియాడారు. మారుతి వాహనాలు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందాయని గుర్తు చేశారు. విక్టోరియస్ వాహనాన్ని 5 స్టార్ రేటింగ్స్ తో అందుబాటులోకి తీసుకువచ్చామని సేల్స్ మేనేజర్ సురేష్ అన్నారు. ఈ వాహనానికి 6 ఎయిర్ బెలూన్స్ తో పాటు సరికొత్త ఫీచర్స్ ఉంటాయని చెప్పారు. వాహనదారులు ఇట్టి వాహనాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ రమణారావుతో పాటు మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న, వరుణ్ మోటార్స్ ప్రతినిధులు, ఉద్యోగులు, సిబ్బంది, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో విక్టోరియస్ అనేటువంటి కొత్త వెహికల్ న్యూ టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీతోని ఇవాళ లాంచ్ చేయడం జరిగింది. మరి వాళ్ళు చెప్పేదైతే లీటర్కు 28 కిలోమీటర్లు ప్రయాణం చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. మరి వెహికల్ను నేను కూడా నడిపి చూసిన, నాకు కూడా కొంత మోటార్ ఫీల్డ్లో కొద్దో గొప్ప ఐడియా ఉంది. వెహికల్ చాలా బాగుంది. అంటే మైలేజ్తో పాటు సిస్టమ్స్ కూడా బాగున్నాయి. అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. ఏదైనా ముందు వెహికల్ వెళ్ళి మనం 100 పైన స్పీడ్ వెళ్ళినా, ముందు వెహికల్ తప్పిన సడన్ బ్రేక్ అయితే కూడా డ్రైవర్కి సంబంధం లేకుండానే మరి దానికి అదే కంట్రోల్ అయ్యే విధంగా మరి అడ్వాన్స్ సిస్టమ్ ఉంది. అదేవిధంగా సైడ్లో ఏదైనా వచ్చినా కూడా మరి సౌండ్తో పాటు డ్రైవర్ని అలర్ట్ చేసే విధంగా ఆప్షన్ ఉంది. పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే విజయరామారావు గారి చేతుల మీదుగా వరుణ్ మోటార్స్ బొమ్మకాలు బ్రాంచ్ మారుతి సుజుకి కార్ షోరూమ్ నుండి విక్టోరియస్ వెహికల్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో అద్భుతమైనటువంటి ఫీచర్స్, అధునాతనమైనటువంటి టెక్నాలజీతో పాటు భారత్ ఎన్క్యాబ్ నుంచి వెళ్ళి 5 స్టార్ రేటింగ్ అండ్ గ్లోబల్ ఎన్క్యాబ్ నుంచి వెళ్ళి 5 స్టార్ రేటింగ్తో 28 కిలోమీటర్ల అత్యధిక మైలేజ్తో పాటు స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతోని ఒక కొత్త వెహికల్ను మారుతి వారు ఆవిష్కరించడం జరిగింది సార్. ఇందులో అద్భుతమైనటువంటి సేఫ్టీ ఫీచర్స్తో పాటు అద్భుతంగా మైలేజ్ అండ్ లుకింగ్ కూడా ఉన్నది. ఈ వెహికల్ను మేము ఈరోజు వరుణ్ మోటార్స్ లాంచ్ చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉన్నది. అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్లో వినూత్న కార్యక్రమం చేపట్టారు. నగరంలోని బస్టాండ్ సమీపంలో భారీ కొవ్వొత్తిని రూపొందించారు. పోలీస్ కమిషనర్ గౌసాలం ముఖ్య అతిథిగా హాజరై పోలీసు అమరవీరుల్ని స్మరించుకుంటూ భారీ కొవ్వొత్తిని వెలిగించారు. అమరవీరులకి జోహార్లు అంటూ నినాదాలు చేశారు. తమ విలువైన ప్రాణాలని అర్పించిన పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం, వ్యాసరచన, కొవ్వొత్తుల ర్యాలీ వంటి వివిధ కార్యక్రమాలని పోలీసులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ స్వామి, ట్రాఫిక్ సీఐలు పరశ రమేష్, కుమారస్వామి, మేకల జయరాములు, విశ్వనాథ్, బలరాం, సయ్యద్ తాహిర్, ఘన్శ్యామ్ ఓజు, అన్మోల్ ఓజు, అబ్దుల్ అస్లాం, గిరీష్, పోలీస్ అధికారులు, సిబ్బంది, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ లో ప్రత్యేక వజ్రాభరణాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ప్రముఖ గైనకాలజిస్ట్ రజనీ ప్రియదర్శిని హాజరై నూతన ప్రదర్శనని ప్రారంభించారు. అక్టోబర్ 23వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఈ డైమండ్ షో జరగనుంది. ఈ డైమండ్ షో ద్వారా రోజూ ధరించే నగలు, వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, పురుషుల ఆభరణాల సముదాయాన్ని అందిస్తున్నామని మలబార్ ప్రతినిధులు తెలిపారు. అన్ని బంగారు, అన్కట్, రత్నాభరణాల తరుగు ఛార్జీలపై 30% వరకు తగ్గింపు పొందవచ్చని తెలిపారు. వజ్రాల విలువపై 30% వరకు తగ్గింపు ఉంటుందని చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్ట్ రజనీ ప్రియదర్శినితో పాటు మలబార్ గోల్డ్ షోరూమ్ హెడ్ ఫవాజ్, సంజయ్, సేల్స్ మేనేజర్ సోహెల్, మార్కెటింగ్ ఇన్ఛార్జి శ్రీనివాస్, మలబార్ గోల్డ్ ఉద్యోగులు, సిబ్బంది, కస్టమర్స్ తదితరులు పాల్గొన్నారు. మన మలబార్ గోల్డ్ కరీంనగర్లో డైమండ్ షో జరుగుతుంది. అందులో 23rd నుంచి 28th వరకు 30% డిస్కౌంట్. డైమండే కాదండోయ్, బంగారం పైన కూడా, గోల్డ్ ఆర్నమెంట్స్ పైన కూడా 30% డిస్కౌంట్ ఉంది. ఇక్కడ హ్యూజ్ కలెక్షన్ ఉంది. బ్రైడల్ ఆర్నమెంట్స్, రెగ్యులర్ వేర్, తర్వాత ప్రతి ఒక్కటి సూపర్ పార్టీ వేర్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. త్వరగా వచ్చేసి
ఈ 23rd నుంచి 28thలో ఈ 30% డిస్కౌంట్ని అవైల్ చేసుకోండి. ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కరీంనగర్ షోరూంలో ప్రముఖ వైద్యురాలు రేణి హాస్పిటల్ ఎండి రజనీ ప్రియదర్శిని మేడం గారు డైమండ్ షోని లాంచ్ చేయడం జరిగింది. ఈ డైమండ్ షో అనేది 23rd అక్టోబర్ నుండి 28th అక్టోబర్ వరకు 6 days మాత్రమే ఉంటుంది. ఈ డైమండ్ షోలో ఆఫర్స్ వచ్చేసి అప్ టు 30% వరకు ఆఫర్ అనేది ఉంది. ముఖ్యంగా డైమండ్ షోలో అన్ని రకాల కలెక్షన్ అనేది ఇప్పుడు అవైలబుల్లో ఉంది. ముఖ్యంగా దియా కలెక్షను, ఏలియం కలెక్షను, ఇలారా కలెక్షను, జోల్ కలెక్షను, అదేవిధంగా రీసెంట్గా లాంచ్ చేసినటువంటి నువా 2.0 కలెక్షన్ కూడా ప్రజెంట్ అవైలబుల్లో ఉంది. ఇవన్నీ కూడా సర్టిఫైడ్ డైమండ్స్ మాత్రమే. ఫ్యూచర్లో మీరు ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసుకున్నా కూడా 100% బైబ్యాక్ గ్యారంటీ అనేది ఉంటుంది. కరీంనగర్లోని అపోలో ఆసుపత్రి సమీపంలో కొంతకాలంగా ఎండా వాన చలికి ఇబ్బందులు పడుతూ రోడ్డుపైనే జీవిస్తున్న ఓ అనాథ వృద్ధురాలిని పోలీసులు చేరదీశారు. కరీంనగర్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు కాలనీలోని వీర బ్రహ్మేంద్ర అనాథ వృద్ధాశ్రమానికి ఆ వృద్ధురాలిని అప్పగించారు. 70 ఏళ్ల వృద్ధురాలు కొంతకాలంగా భిక్షాటన చేస్తూ కరీంనగర్లో రోడ్డు పక్కనే జీవిస్తోంది. ఇటీవల అనారోగ్యం బారిన పడింది. గమనించిన రూరల్ పోలీసులు మొదట పోలీస్ స్టేషన్ కు తరలించారు. రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి సహకారంతో అక్కడి నుంచి వీబీ ఫౌండేషన్ నిర్వాహకుడు సిపెల్లి వీరమాధవ్ కు అప్పగించారు. 22 ఏళ్లుగా అనాథ వృద్ధుల కోసం ఆశ్రమం నడిపిస్తున్న వీరమాధవ్ ను సీఐ నిరంజన్ రెడ్డి అభినందించారు. ఈరోజు ఉదయం తీగలగుట్టపల్లిలోని అపోలో ఆసుపత్రి ముందు ఒక 70 సంవత్సరముల వయస్సు గల స్త్రీ గత కొన్ని రోజుల నుండి ఎలాంటి భోజనం లేకుండా నీరసంగా పడి ఉండగా రూరల్ పోలీస్ స్టేషన్కు చెందిన బ్లూ కోర్టు సిబ్బంది చూసి నాకు తెలియపరచగా మేము అచ్చటకు వెళ్ళి అట్టి స్త్రీని అప్పటి మందం భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి ఆమెను తీసుకొని పోలీస్ స్టేషన్కు వచ్చి కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న వీబీ ఫౌండేషన్ యొక్క చైర్మన్ గారైన శ్రీ వీరమాధవ్ గారిని పిలిపించి వారి యొక్క వృద్ధాశ్రమంలో ఆమెను చేర్పించనైనది. ఈరోజు ఉదయం రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి బ్లూ కోట్స్ వాళ్ళు మరియు సిఐ గారు కాల్ చేశారు. ఫోన్ చేస్తే అక్కడ అపోలో రీచ్ దగ్గర ఒక అనాథ వృద్ధురాలు పడి ఉన్నది. గత 2 నెలల నుంచి కూడా ఆమె భోజనం లేక ఏం లేక ఎండకెండి వానంగా అని ఉంటా ఉంది. మతి స్థిమితం కూడా లేదు. సార్ వెంటనే పిలిపించడం జరిగింది. ఇక్కడ రావడం జరిగింది. ఆమెను తీసుకొని ఈరోజు సార్ సమక్షంలో మన అనాథ వృద్ధాశ్రమం తీసుకెళ్తా ఉన్నాము వీబీ ఫౌండేషన్కి. ఇక్కడ నుంచి ఆమె బాగోగులు అంతా వీబీ ఫౌండేషన్ చూసుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. సార్ కూడా ఇప్పుడే వాయిస్ ఇచ్చారు. ఏమనంటే ఇక్కడ కరీంనగర్ పట్టణము ఈ ప్రాంతాలలో చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరన్నా అనాథ వృద్ధులు ఉంటే కనుక రానున్న రోజుల్లో తెలంగాణ జాగృతిని మరింత బలోపేతం చేయనున్నామని జిల్లా జాగృతి అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. కరీంనగర్లోని జాగృతి కార్యాలయంలో జిల్లా బ్యూటీ అసోసియేషన్ అధ్యక్షురాలు రూపతో పలువురు మహిళలు జాగృతిలో చేరారు. జాగృతి కండువా కప్పి జిల్లా అధ్యక్షుడు ఆహ్వానించారు. భవిష్యత్తులో కవిత నాయకత్వంలో పనిచేస్తామని, మహిళగా కవిత సమాజానికి ఎంతగానో సేవ చేస్తున్నారని మహిళలు కొనియాడారు. జాగృతి సంస్థ ద్వారా చేసే పోరాటాలతో ఎంతో మంది మహిళలకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసి సాధించారని గుర్తు చేశారు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన మహిళగా కవిత గుర్తింపు పొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు అక్కం శివరాణి, జాగృతి ఆటో సంఘం నాయకురాలు కొత్తూరు రఘు, మహిళా నాయకురాలు విజయ, అనుష, కవిత, శ్రీమతి, జ్యోతి, అనిష, రమ్య తదితరులు పాల్గొన్నారు. బలోపేతం చేద్దాం కవితక్క నాయకత్వాన్ని, బలోపేతం చేద్దాం కవితక్క నాయకత్వాన్ని. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ చైతన్య స్పోర్ట్స్ డిఫెన్స్ అకాడమీ ఆవరణలో ఎస్జీఎఫ్ఐ ఆధ్వర్యంలో అండర్-17 బాలబాలికల జిల్లా స్థాయి ఖోఖో టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి 22 జట్లు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి హాజరై టోర్నీని ప్రారంభించారు. గెలుపు ఓటములు సహజమని, ఓడిన వారు నిరాశ చెందకుండా గెలుపు కోసం పోరాడాలని చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి అన్నారు. గెలుపొందిన వారు మరింత నైపుణ్యాన్ని పెంపొందించుకుని అనుకున్న లక్ష్యాన్ని
చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు నైపుణ్యం, క్రమశిక్షణ, చురుకుదనం, పట్టుదల, గెలుపు, ఓటంలను సమానంగా స్వీకరించే నేర్పును కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ వేణుగోపాలరావు, డీన్ జగన్మోహన్ రెడ్డి, ప్రిన్సిపల్ పల్లె శ్యాంసుందర్ రెడ్డి, ఏజీఎం శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ మైపాల్ రెడ్డి, రామకృష్ణ, సునీత, మీడియా ఇన్ఛార్జ్ గొంటి రమేష్, కోచ్లు, పీఏటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఇక్కడ దాకా వచ్చారు, నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి ఖచ్చితంగా మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి ఎంఈ గారు కూడా మళ్ళీ చెప్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రోగ్రామ్ కావాలన్నా కూడా తప్పకుండా మేము గ్రౌండ్ ఫెసిలిటీస్ ఇస్తాము, పిల్లలకు 100% ఎంకరేజ్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. నా యొక్క మనవి పీఈటీస్ కూడా స్కూల్స్లలో పిల్లలకు టాలెంట్ ఉన్న పిల్లల్ని కొంచెం మీరు ఉండే ఒక 100 స్టూడెంట్స్ ఉండని, 150 స్టూడెంట్స్ ఉండవేయండి, కనీసం ఒక 5 to 6 స్టూడెంట్స్ ఏదో ఒక ఈవెంట్ లో ఎక్స్ట్రాడినరీగా కనబడుతున్న ఆ స్కిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అటువంటి పిల్లలు మీరు వెలికి తీయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అటువంటి ఏ స్పోర్ట్ లో ఉన్నా ఖచ్చితంగా మన నేషనల్ లెవెల్ తీసుకుపోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మన జిల్లా స్థాయిలో ఆడాలి, మన తెలంగాణ రాష్ట్రం పరంగా మన జాతీయ స్థాయిలో కూడా మన తెలంగాణ పిల్లలు ఉండాలి. రేపు ఇంటర్నేషనల్ లో కూడా మన పిల్లలు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను కోరుతున్నాను. తప్పకుండా మా సహాయ సహకారాలు అందిస్తాం ఎప్పుడు కూడా. మరి ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మా నాన్నగారు కీర్తిశేషులు ముద్దసాని లక్ష్మారెడ్డి గారు తను ఒక సైన్స్ టీచర్ అయినా కూడా తనకు క్రీడల పట్ల చాలా మక్కువ ఉండేది. మరి అది జెనెటిక్ గా నాకు కూడా వచ్చింది. మా నాన్నగారు వచ్చినప్పుడు నేను కబడ్డీ ఆడేటప్పుడు నేను చూసేది వాళ్ళను, ఆ మండల స్థాయిలో క్రికెట్ ఆడేది. తను కూడా స్కూల్లో ఒక సైన్స్ టీచర్ గా ఉన్నా కూడా ఒక పీఈటీ లాగానే వర్క్ చేసే వాళ్ళంతా ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయ్యి పిల్లల్ని ఆడించేటువంటి పరిస్థితి ఉండేది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసింపేట గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ మానసాదేవి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఆలయంలోని 108 జంట నాగ శివలింగాలకు నీటితో అభిషేకం చేసి ఓడిబియ్యం పోసి ముడుపులు కట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు అమర్నాథ్ శర్మ ఆధ్వర్యంలో మానస అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. బీహార్ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు కరీంనగర్ కు చెందిన ఎంఐఎం నేతలు ప్రచారం చేయనున్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు నగరంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో నగర ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు బీహార్లోని కిషన్గంజ్ జిల్లాలోని ఆమూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఎంఐఎం పార్టీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్ తరపున ప్రచారం చేయనున్నామని సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అన్నారు. ఈ నెల 25న కరీంనగర్ కు చెందిన ఎంఐఎం పార్టీ మాజీ కార్పొరేటర్లు, ఉమ్మడి జిల్లాకు చెందిన నాయకులు నగర డివిజన్ కమిటీ అధ్యక్షులతో కలిసి తరలి వెళ్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం జాయింట్ సెక్రటరీ ఆతిన కోశాధికారి ఇబ్రహీం, మాజీ కార్పొరేటర్ షర్ఫుద్దీన్, నాయకులు అజర్ దబీర్, వాజీద్, జమ్మూ, సాజీద్, అంజద్, అనిమల్ల సురేష్, సలీం, సమీ తదితరులు పాల్గొన్నారు. और 25 तायद कर रहे, तो जहाँ तायद कर रहे वहाँ भी हमारी जमात वालों को भेजते, और जो पार्टी टिकट जिसको भी दिए उन लोगों के साथ हर एक के साथ हर कैंडिडेट करने 10-10 लोग, 300 लोग आए हैं, उनके काउंसलर आए हैं, फिर अजला के सदर आए हैं। ये तमाम लोगों को जो हुक्म आया वो मैं आप लोग के सामने मैसेज दे रहा हूँ कि इस बार आइए। చెస్ క్రీడ ద్వారా మేధాశక్తి పెంపొందుతుందని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని కొత్తపల్లి ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో ఏర్పాటు చేసిన ఎస్జీఎఫ్ అండర్-17 బాలబాలికల చెస్ టోర్నమెంట్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. క్రీడాకారులతో చెస్ ఆడుతూ సందడి చేశారు.
చెస్ క్రీడకు ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉందని, సృజనాత్మకతతో పాటు మేధస్సు పెరుగుతుందని నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ క్రీడాకారులకి చాలా ఓపికతో పాటు సామర్థ్యం ఉండాలని గుర్తు చేశారు. భారతదేశంలోని అనేక మంది చెస్ క్రీడాకారులు విశ్వవ్యాప్తంగా పేరు గడించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని క్రీడలను ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఎంపికైన క్రీడాకారుల్ని జగిత్యాలలో నిర్వహించబోయే జోనల్ స్థాయిలో పాల్గొనేందుకు అర్హత సాధిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి వేణుగోపాల్, పీఈటీల సంఘం మాజీ అధ్యక్షులు శ్రీనివాస్, జీనియస్ అకాడమీ నిర్వాహకులు కొంకటి అనూప్, వివిధ పాఠశాలల ప్రతినిధులు, టీం మేనేజర్లు, పరిశీలకులు, ఆర్బిటర్లు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. నీట్ ఎగ్జామ్ ఉంది, గవర్నమెంట్ కండక్ట్ చేయదు డైరెక్ట్గా. నీట్ ఎగ్జామ్ కూడా ఒక సంస్థకి అప్పగిస్తుంది. ఎన్టీఏ అనే సంస్థ మీరు ఆర్గనైజ్ చేయండి అంటారు. ఇలాగే చెస్కి వచ్చినప్పుడు హెచ్జిఎఫ్ కూడా ఏం చేస్తుందంటే దీనికి ఎక్స్పర్ట్ ఇక్కడ ప్రస్తుతానికి కరీంనగర్లో మరి జీనియస్ అక్కడే కనబడుతుంది. జీనియస్ చెస్ని క్రియేట్ చేస్తుంటారు. అనూప్ వారికి అప్పగిచ్చారు. వారి ఆధ్వర్యంలో మరి ఈ రిజల్ట్స్ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఇయర్ లాంగ్ మీరు చాలా కాంపిటీషన్లో పార్టిసిపేట్ అవుతుంటారు. అవన్నీ ఒక ఎత్తు అయితే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసే చెస్ కాంపిటీషన్స్. ఇది దశల వారీగా ఈరోజు 5 అమ్మాయిలను సెలెక్ట్ చేస్తారు. టాపర్స్ 5 అబ్బాయిలను సెలెక్ట్ చేస్తారు. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎక్కువ సమయం లేదు. రేపే జగిత్యాల్లో ఉందని వారు ఇప్పుడే చెప్పారు. కాబట్టి ఈవినింగ్లో ఒక రిజల్ట్స్ వస్తాయి. ఇవాళ నైట్ మీరు బాగా మళ్ళీ మెంటల్లీ అన్ని బాగా రంగం సిద్ధం చేసుకోండి. మళ్ళీ అనూప్ గారే మీ గైడెన్స్ ఇస్తుంటారు. రేపు అక్కడ ఎవరున్నారు అనేది మనం చెప్పలేం. కరీంనగర్ టు శబరిమల మహాపాదయాత్ర కొనసాగుతుంది. 11వ రోజు గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో ఉదయం శంషాబాద్ నుంచి బయలుదేరిన రాజాపూర్ గ్రామానికి చేరుకున్న స్వాములకి స్థానిక లలిత అమ్మవారి దేవాలయంలో దాచారం గ్రామానికి చెందిన సూర్యనారాయణరావు కుమారుడు బూర్గుల సతీష్, రక్షిత దంపతులు అన్నదానం ఏర్పాట్లు చేశారు. తిరిగి సాయంకాలం కరీంనగర్ కు చెందిన బద్దం శ్రీనివాసరెడ్డి, కవిత, సహస్ర ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేశారు. స్వామి శరణమయ్యప్ప. అది ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.